అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇఫ్ ద సర్కిల్ x² + y² + 10x + 12y + p = 0 హ్యాస్ రేడియస్ 7, దెన్ ఫైండ్ p. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమన్నాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లో p అనే వాల్యూ మనకు తెలియదు కాబట్టి ఆ p అనే వాల్యూని మనల్ని కనుక్కోమంటున్నాడు. ఇంకేమని ఇచ్చాడు, రేడియస్ అనేది 7 ఇచ్చాడు. ఇప్పుడు ఈ క్లూస్ని మనం తీసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ కనుక్కుందాం. ఫస్ట్ అసలుకి ఇది ఏ ఫార్ములా యూస్ చేస్తే వస్తుంది అనే ఫార్ములాని మనం ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. అంటే ఇది చూడడానికి ఎట్లా ఉంది, జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫామ్లో రాసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములాని రాసుకుందాం. ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ని దీని కింద రాసుకుందాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్, ఇప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ని దీని కింద రాసుకుందాం. ఇప్పుడు మనకి చూడంగానే ఒకటి అర్థమవుతుంది, ఏంటిది, ఇది ఈ రెండు చూడడానికి ఒకటేలాగా ఉన్నాయి, అంటే చూడడానికి సిమిలర్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ మనం కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ x² ఇక్కడ x² సేమ్ ఉన్నాయి, ఇక్కడ y² సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ 2g ఇచ్చాడు, ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి 2g = 10 తీసుకుంటాం. అది 2g = 10. ఇప్పుడు ఇక్కడ 2f ఉంది, ఇక్కడ 12 ఉంది కాబట్టి ఈ రెండింటిని ఇప్పుడు 2f = 12 అని సాల్వ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ c ఉంది, ఇక్కడ p ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఈక్వేట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ మనం 2g = 10 అనే దాన్ని ఈక్వేట్ చేద్దాం. 2g = 10. ఇప్పుడు ఈ 2 అనేది ఇటు వెళ్తే మనకి డివైడ్ అవుతుంది. సో g = 10/2. అప్పుడు g వాల్యూ ఎంత వస్తుంది, 2 10 క్యాన్సిల్ అవుతే g = 5 వస్తుంది. ఇప్పుడు 2f = 12 అనేది సాల్వ్ చేద్దాం. 2f = 12. ఇప్పుడు ఈ 2 అనేది ఇటు వెళ్తే డివైడ్ అవుతుంది. సో f = 12/2. అప్పుడు f వాల్యూ ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వాల్యూస్ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి, g వాల్యూ 5 వచ్చింది, f వాల్యూ 4 వచ్చింది. ఇంకేం కావాలి మనకి, c వాల్యూని ఇప్పుడు మనం మళ్ళీ ఈక్వేట్ చేద్దాం. ఇక్కడ c అనేది నథింగ్ బట్ p అనమాట, p కింద తీసుకుంటాం. మనం p వాల్యూ అనేది కనుక్కోవాలన్నమాట. p వాల్యూ కనుక్కోవాలంటే ఇందాక రేడియస్ ఫార్ములా ఇద్దాం. రేడియస్ ఫార్ములా అంటే ఏంటిది, r² = g² + f² - c అనమాట. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో మనం 2 వాల్యూస్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ g, f అండ్ గివెన్ r = 7 ఇన్ ద ఈక్వేషన్. దేంట్లో, ఈ ఫార్ములాలో వేద్దాం అనమాట. ఇక్కడ r² వాల్యూ అంటే r వాల్యూ ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. అప్పుడు 7². ఇంకా g వాల్యూ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. సో 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5² ప్లస్ f వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే 4 వేస్తే ఇక్కడ ప్లస్ 4². ఇక్కడ c తెలియదు కానీ cని మనం ఏమనుకున్నాం, p అనుకున్నాం కాబట్టి -p అనమాట. ఇప్పుడు 7² 49. 49 = 5² ఎంత, 25 ప్లస్ 4² ఎంత, 16 ప్లస్ 16 p యాస్టీస్గా -p ఉంటుంది. ఇప్పుడు 49 = 25 + 16 ఎంత, 41 -p అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ p అనేది ఇటు వస్తే ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి ఇటు వస్తే పాజిటివ్ అవుతుంది. అప్పుడు p = 41. ఈ పాజిటివ్ అంటే ప్లస్ 49 అనేది ఇటు వెళ్తే -49 అవుతుంది. 41 - 49 ఇదంతా p = -8 అనేది ఆన్సర్. ఇప్పుడు ఈ -8 వాల్యూని మనం ఇక్కడ వేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది ఏంటిది, x² + y² + 10x + 12y - 8 = 0 అనేది మనకి కావాల్సిన ఈక్వేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి నాకు ఈ వాట్సాప్ నెంబర్కి కనుక మీరు నాకు ఫోటో చేసి మెసేజ్ పంపిస్తే, కానీ పంపించేటప్పుడు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ని నాకు అక్కడ మెన్షన్ చేసి పంపిస్తే నాకు కరెక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నాకు క్వశ్చన్ నెంబర్ అనేది మెన్షన్ చేసి పంపించండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కాలజ్ఞాన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.